హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అవును ఫ్రెండ్స్, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది మన చర్మం అనేది తెల్లగా మారటానికి, ఇక్కడ తెల్లగా అంటే లేని కలర్ రావటం కాదు, ట్యాన్ మూలంగా కానీ ఇంకేమైనా ఇతర స్కిన్ ప్రాబ్లమ్స్ మూలంగా నల్లగా మారిన మన స్కిన్ని ఆరోగ్యవంతంగా మెరిసేలాగా చేసేటట్లు కొన్ని టిప్స్ చెప్పమని అడుగుతున్నారు. అలాగే మరికొంతమంది స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యల గురించి కూడా ఒక మంచి రెమెడీ చెప్పమని అడుగుతున్నారు. అవును ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ట్యానింగ్తో కానీ స్కిన్ పిగ్మెంటేషన్తో చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అనేక రకాల చర్మ సంబంధ సమస్యలు అనేది ఎదుర్కొంటున్నారు. ఈ రోజుల్లో మనకి ఇలాంటి సమస్యలను ఎదుర్కోవటానికి మార్కెట్లో ఖరీదైన స్కిన్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యను నివారించుకోవాలంటే న్యాచురల్ హోమ్ రెమెడీస్ అద్భుతంగా హెల్ప్ చేస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం ఒక ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోవాలి. మరి ఈ ఫేస్ ప్యాక్ను ఎలా తయారు చేసుకోవాలి అంటే దీనికోసం ముందుగా మీరు ఒక క్లీన్ బౌల్ని తీసుకోండి. అలాగే ఇప్పుడు ముందుగా మనకు కావాల్సింది ఆరెంజ్ అండ్ లైమ్ పీల్ పౌడర్, అంటే నిమ్మ కమల తొక్కల పొడి. మీరు ఒక 30 స్పూన్ లేకపోతే మీ ఫేస్కి మెడకి తగ్గినంత 1 స్పూన్ మోతాదులో మీరు ఈ పౌడర్ని తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీ దగ్గర కనుక ఈ పౌడర్ లేకపోతే మీరు ఇంట్లోనే నిమ్మకాయలు అలాగే కమల తొక్కలతో కూడా మీరు ఈ పొడిని తయారు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మనకి కమలాలు కూడా బాగానే దొరుకుతున్నాయి కాబట్టి మీరు నిమ్మ కమల తొక్కలను ఒక డబ్బాలో ఉంచుకొని వాటిని ఎండపెట్టి తయారు చేసుకొని ఆ పొడినైనా ఈ రెమెడీ కోసం ఉంచుకోవచ్చు. ఎందుకంటే నిమ్మ కానీ కమల కానీ మన చర్మానికి ఒక మంచి బ్లీచ్ లాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మన చర్మానికి తగినంత తేమనిస్తుంది. అలాగే చర్మ రంధ్రాలను డీప్గా శుభ్రం చేసి దుమ్ము ధూళిని కూడా క్లీన్ చేస్తుంది. అలాగే మొటిమలను కానీ పిగ్మెంటేషన్ ఇలాంటి సమస్యలను కూడా తొలగించి మన చర్మానికి కొత్త కాంతిని ఇస్తుంది. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది ఈ పొడి. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది లికోరైస్ పౌడర్. ఈ పొడిని కూడా మీరు ఒక 30 స్పూన్ వంతు లేకపోతే 1 స్పూన్ మోతాదులో ఈ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, లికోరైస్ పౌడర్ అనగానే చాలామందికి అర్థం కాకపోవచ్చు, కానీ దీన్ని తెలుగులో ఏమంటారో తెలిస్తే మీలో చాలామంది గుర్తుపడతారు. అవును ఫ్రెండ్స్, దీన్ని తెలుగులో అతి మధురం అంటారు. ఆయుర్వేద చిట్కాల గురించి అవగాహన ఉన్నవారికి ఈ అతి మధురం గురించి చెప్పగానే ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆయుర్వేద వైద్య విధానంలో ఈ అతి మధురం అనేది అగ్రస్థానాన్ని కలిగి ఉంది. ఈ అతి మధురాన్ని ఒక దివ్య ఔషధంగానే చెబుతారు. ఎందుకంటే తీయని రుచి కలిగి అత్యంత శక్తివంతమైన ఔషధ మొక్క ఇది. ముఖ్యంగా ఆ మొక్క యొక్క వేర్లతో తయారు చేసిన పొడి ఈ అతి మధురం పొడి. ఈ పొడిని ఎక్కువగా బ్యూటీ కాస్మెటిక్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. స్కిన్ వైటనింగ్ కానీ పిగ్మెంటేషన్ ఇలాంటి సమస్యలకు ఉపయోగించే దాదాపు అన్ని రకాల ప్రోడక్ట్స్లో ఈ లికోరైస్ పౌడర్ని కూడా ఉపయోగిస్తారంటేనే దీని గొప్పతనం మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముఖం మీద పేరుకుపోయిన నలుపును తొలగించుకోవటానికి కానీ పిగ్మెంటేషన్ మొటిమలు మచ్చలు ఇలాంటి సమస్యలన్నిటినీ ఈ లికోరైస్ పౌడర్ అనేది మనకి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది రోజ్ వాటర్. మీరు రోజ్ వాటర్ని కూడా 1 లేదా 2 స్పూన్స్ మోతాదులో ఈ ఫేస్ ప్యాక్లో బాగా మిక్స్ చేయండి. అలాగే ఇప్పుడు చివరిగా మనకు కావాల్సింది పెరుగు. మీరు పెరుగును కూడా తీసుకొని 1 స్పూన్ మోతాదులో పెరుగును కూడా ఈ ఫేస్ ప్యాక్లో బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ కూడా ఒక న్యాచురల్ బ్లీచ్ లాగా పనిచేసి పిగ్మెంటేషన్ని కానీ ట్యాన్ని తొలగించి మన ముఖాన్ని కాంతివంతంగా మార్చడానికి ఒక న్యాచురల్ రెమెడీ లాగా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మీరు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. అయితే మీరు ఈ ఫేస్ ప్యాక్ని వెంటనే అప్లై చేసేసుకోకూడదు. ఈ ఫేస్ ప్యాక్ని మీరు కనీసం 5 నిమిషాల పాటు ఇలాగే నాననివ్వాలి. అప్పుడే ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేవి మరింత రెట్టింపయ్యి మనకి మరింత ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. అయితే 5 నిమిషాలు అయ్యేలోపు మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నన్ను మీరు యూజ్ చేసే ప్రోడక్ట్స్ డీటెయిల్స్ కూడా చెప్పమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నేను ఈరోజు యూజ్ చేసిన ప్రోడక్ట్స్ గురించి మీకు ఒక్కసారి డీటెయిల్డ్గా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో యూజ్ చేసిన పౌడర్స్ అన్ని హోలిస్టిక్ తత్వ పౌడర్స్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈ హోలిస్టిక్ తత్వ అనేది ఒక హెర్బల్ ప్రోడక్ట్. న్యాచురల్గా ట్రెడిషనల్ ఆయుర్వేదం ప్రకారంగా ఎటువంటి పారాబిన్స్ కానీ కెమికల్స్ లేకుండా తయారు చేసి
కంపెనీస్లో ఈ హోలిస్టిక్ తత్వ కూడా ఒకటి. ముఖ్యంగా ఈ కంపెనీ ద్వారా దొరికే ప్రోడక్ట్స్లో మనకి దాదాపుగా కెమికల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందుకే నేను ఎక్కువగా హోలిస్టిక్ తత్వ ప్రోడక్ట్స్ని ఫేస్ ప్యాక్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను మీకు చూపించే ఫేస్ ప్యాక్స్లో ఎక్కువగా హెర్బల్ లేకపోతే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్నే చూపిస్తూ ఉంటాను. అయితే ఈ హోలిస్టిక్ తత్వ అనేది మనకి ఇలా ఒక బాక్స్లో చక్కగా ప్యాకేజ్ అయ్యి ఒక కోంబో ప్యాక్లో అనేది వస్తుంది. ఈ కోంబో ప్యాక్లో మనకి ఫ్రీగా ఒక హెడ్ బ్యాండ్ కూడా ఇస్తారు. ఈ కోంబో ప్యాక్ కనుక మీరు తీసుకుంటే ఈ హెడ్ బ్యాండ్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది. అలాగే ఈ హెడ్ బ్యాండ్ వేసుకోవటం మూలంగా మనం ఫేస్ ప్యాక్ అనేది ఎటువంటి గందరగోళం అలాగే జుట్టు ముఖం మీద పడకుండా వేసుకోవచ్చు. ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ఒక మంచి బ్రష్తో పాటు మనం పౌడర్స్ని కరెక్ట్గా మెజర్మెంట్ చేయడానికి ఒక చిన్న స్పూన్ని కూడా ఇస్తారు. ఈ 3 మనకి ఈ కోంబో ప్యాక్తో ఫ్రీగా వస్తాయి. అలాగే ఇందులో ఇంకేం వస్తాయి అంటే ఇందులో మనకి ఆరెంజ్ అండ్ లైమ్ పీల్ పౌడర్ వస్తుంది. ఈ లైమ్ పీల్ పౌడర్ మనకి ఒక మంచి ఎక్స్ఫోలియేట్గా, ఒక స్కిన్ బ్రైటనర్గా, అలాగే మన స్కిన్ని కాంతివంతంగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో మనకి లికోరైస్ పౌడర్ అంటే అతి మధురం పౌడర్ని కూడా ఇస్తారు. ముఖ్యంగా ఈ అతి మధురం ఏం చేస్తుందంటే మన ముఖం మీద ఉండే ట్యాన్ని కానీ పిగ్మెంటేషన్ని కానీ హైపర్ పిగ్మెంటేషన్ని తొలగించడం మాత్రమే కాకుండా మన స్కిన్ టోన్ని ఈవెన్గా చేస్తుంది. అలాగే ముఖం మీద ఉండే ఘాట్లు కానీ మచ్చలు, యాక్సిడెంట్ తాలూకు మచ్చలను కూడా తొలగించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. చూసారు కదా, ఒక కోంబో ప్యాక్తోనే మనకి కావాల్సిన పౌడర్స్ అన్నీ మనకి ఇందులో దొరుకుతాయి. అలాగే ఇందులో మనకి రోజ్ వాటర్ కూడా ఇస్తారు. ఈ రోజ్ వాటర్ నేను పర్సనల్గా చెప్తున్నాను, మనం బయట మార్కెట్లో దొరికే రోజ్ వాటర్స్ కన్నా ఈ రోజ్ వాటర్ అనేది చాలా ప్యూర్గా మనకి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అలాగే మన ఫేస్కి ఒక మంచి ఫ్రెష్నెస్ ఫీలింగ్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా ఈ రోజ్ వాటర్ని మనకి ఇలా ఒక స్ప్రే బాటిల్లో ఇచ్చారు కాబట్టి మనం దీన్ని కేవలం ఫేస్ మాస్కుల్లో మాత్రమే కాదు, టోనర్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకి బయట దొరికే రోజ్ వాటర్లో కన్నా ఈ హోలిస్టిక్ తత్వ రోజ్ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు మేకప్ వేసుకోవడానికి ముందు కానీ ఈ రోజ్ వాటర్తో మీ ముఖం అంతా ఒక్కసారి స్ప్రే చేసుకుంటే చాలు. మీ ముఖం అనేది రోజంతా ఆయిల్నెస్ లేకుండా, అలాగే ఎటువంటి డల్నెస్ లేకుండా రోజంతా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఇందులో మనకి చివరిగా ప్యూరిఫైయింగ్ ముల్తానీ మిట్టి మాస్క్ కూడా ఉంది. కానీ ఈ హోలిస్టిక్ తత్వ ముల్తానీ మిట్టి మాస్క్ అనేది మనకి రెడీమేడ్గా ఇలా ఇన్స్టెంట్గా వేసుకునేటట్లు వస్తుంది. మీకు ఫేస్ ప్యాక్ తయారు చేసుకోలేమో అన్న టైంలో కూడా ఈ మాస్క్ని వేసేసుకోవచ్చు. ఇది మీ చర్మాన్ని డీప్గా ఎక్స్ఫోలియేట్ చేసి మీ చర్మ రంధ్రాలను శుభ్రం చేయటం మాత్రమే కాకుండా మీకు ఇన్స్టెంట్గా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అలాగే మీ చర్మాన్ని టైట్గా మార్చి కాంతివంతంగా మారుస్తుంది. ఫ్రెండ్స్, అయితే ఇది మినరల్ రిచ్ ముల్తానీ మిట్టితో తయారు చేసిన మాస్క్ కాబట్టి ఇది డ్రై స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, నార్మల్ కాంబినేషన్ ఆయిల్ స్కిన్ వాళ్ళకైనా చక్కగా సూట్ అవుతుంది. మీరు కనుక ఆయిల్ స్కిన్తో కానీ ముడతలు పింపుల్స్తో బాధపడేవారు మీరు ఈ ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ వేసుకొని ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ ఫేస్ ప్యాక్ని తయారు చేసుకొని కనుక వాడితే మీకు మరింత ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఒక్క చిన్న కోంబోతోనే మనకి ఎన్ని రకాల మంచి ప్రోడక్ట్స్ లభిస్తున్నాయో. నేను ఆల్రెడీ ఈ కోంబో ప్యాక్ని ఇంతకుముందే ఒకసారి యూజ్ చేసేసాను. ఈ ప్రోడక్ట్ అనేది నాకు బాగా నచ్చి రెండోసారి ఆర్డర్ చేసి మరీ తెప్పించుకున్నాను. అందుకే నేను మీకు ఇంతలాగా చెప్తున్నాను. మరి మీకు కనుక ఈ ప్రోడక్ట్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో దీని ప్రైజ్ డీటెయిల్స్ అలాగే లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు 5 మినిట్స్ అనేది అయిపోయింది. మన ఫేస్ ప్యాక్ కూడా రెడీ అయిపోయింది. మీరు ఈ ఫేస్ ప్యాక్ని మీ చేత్తో కానీ లేకపోతే ఫేస్ బ్రష్తో కానీ మీ ఫేస్ మొత్తం చక్కగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ ప్యాక్ని కనీసం 30 నిమిషాల పాటు మీ ముఖం మీద అలాగే ఉంచుకోవాలి. తర్వాత మీరు నార్మల్ వాటర్తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలు. ఇలా కనుక మీరు ఈ ఫేస్ ప్యాక్ని వారానికి 3 సార్లు ఉపయోగిస్తే చాలు. అంటే రోజు మార్చి రోజు ఇలా కనుక మీరు ఒక్క వారం రోజుల పాటు చేసి చూడండి. మీ ముఖంలో వచ్చే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా మీరు ఈ ఫేస్ ప్యాక్ని వాడిన మొదటిసారి మీ ముఖంలో ట్యాన్ అనేది తొలగిపోయి మీ ముఖం అనేది కాంతివంతంగా, ముడతలు పిగ్మెంటేషన్ లేకుండా మెరిసిపోవటాన్ని మీరే గమనిస్తారు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.